అందరికీ స్వాగతం సుస్వాగతం. మాన్యులు మంత్రివర్యులు, మన రాష్ట్ర అభివృద్ధి సంకల్పంగా ఈ పుణ్యభూమి అయినటువంటి విశాఖపట్నం యొక్క పవిత్ర నేలపై శ్రీ కూర్మనాథుడి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దివ్య ఆశీస్సులతోటి ఈరోజు మనందరం ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులు కాబోతున్నాం. ఈ విశాఖ కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది భారతమాత యొక్క తూర్పు ద్వారం. సముద్రుడి సాక్షిగా నిలిచినటువంటి ఈ మహోన్నత గడ్డపై యుగ యుగాలుగా ధర్మం, వీరత్వం, నిర్మాణ శక్తి వెలుగొందుతూనే ఉన్నాయి. శ్రీకూర్మంలో కూర్మావతార మహిమ, సింహాచలంలో నృసింహ వరాహ క్షేత్రం, శ్రీ దివ్య క్షేత్రాల విశాఖకు ఆధ్యాత్మిక వైభవాన్ని అందిస్తూ ఇప్పుడు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో మరొక మహాశక్తి సౌరశక్తి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రకాశవంతం చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ అంటే సవాళ్లను ఎదుర్కొని మరింత బలంగా లేచే జాతి రాష్ట్రంగా మనం అందుకోవాలి. అలాగే ఎన్నో కష్టాలని చూసి వాటిని అధిగమించి అనుభవంతో, పట్టుదలతో, పరిపాలన దక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సంకల్పానికి ప్రతీకగా మన మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళుతూ ఉన్నారు. ఆ సంకల్పానికి, ఆ విశ్వాసానికి ఈరోజు రాంపిల్లి నేలపై ఘనమైన ఆచరణ రూపం కనబడుతూ ఉంది. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ సుమారు 4,200 కోట్ల మహత్తర పెట్టుబడితో ఇక్కడ సౌర ఫలకాల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పబోతోంది. 2028 నాటికి దేశంలోని ప్రముఖ సోలార్ హబ్గా మన ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే దిశగా ఇది ఒక విశిష్ట అడుగుగా మనం తెలుసుకోవాలి. ఇది కేవలం ఒక పెట్టుబడి మాత్రమే కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా, అభివృద్ధికి నూతన అధ్యాయంగా, ఇది మన భవిష్యత్తు తరాలకు ఒక వెలుగుల బాటగా తీర్చిదిద్దే దిశగా వెళుతుంది. లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి కొత్త దిశగా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడబోతోంది. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, నేటి ఈ శంకుస్థాపన మహోత్సవం ఒక సాక్ష్యంగా మనందరం దీన్ని చూడాలి. విజయ విశాఖ, వికసిత్ ఆంధ్ర, ఆ స్వప్నం నేటి నుండి రాంపిల్లి నేలపై రూపుదిద్దుకుంటోంది. అలాగే రెన్యూ గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకు వెళుతోంది. మరియు ఇక్కడ టూరిజం, పర్యాటక శాఖ, అలాగే పెట్టుబడులు, వీటినన్నిటినీ సంయుక్తంగా ముందుకు తీసుకువెళ్లే దిశగా అభివృద్ధికి పాలు పంచుకుంటూ ఉంది. భారతదేశ పునరుత్పాదక శక్తి రంగంలో అగ్రగామిగా నిలిచి నాస్డాక్లో లిస్టెడ్ అయినటువంటి ప్రముఖ సంస్థ రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ Check 1 2 3 check 1 2 3 4 check 2 1 2 3 4 టెస్టింగ్ 1 2 3. కర్నూలు జిల్లాలో 777 మెగావాట్ల సామర్థ్యంతో విజయవంతంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుని మరింత విస్తృత పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఈ ఒప్పందం ద్వారా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా యూనిట్లు, అలాగే డేటా సెంటర్స్, 6 గిగావాట్ల ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్, 6.5 గిగావాట్ల ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్, అలాగే 5 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్య విస్తరణ వంటి మహత్తర ప్రాజెక్టులు ప్రతిపాదించబడ్డాయి. వీటి ద్వారా
సుమారు 60,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. అదేవిధంగా గుత్తి ప్రాంతంలో 4.8 గిగావాట్ల హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్, 1.8 గిగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, 1 గిగావాట్ల విండ్ మరియు 2 గిగావాట్ల బ్యాటరీ నిల్వ సామర్థ్యంతో 22,000 కోట్ల భారీ పెట్టుబడితో అమలు కాబోతోంది. మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదించిన పెట్టుబడి విలువ ఎంతో గెస్ చేయగలుగుతారా? 80,000 కోట్లకి చేరుకోవడం నిజంగా విశేషం. గట్టిగా చెప్పట్లు. మొన్న ఈ మధ్య ఆర్సిలర్ మిట్టల్ సంస్థ శంకుస్థాపన మరియు లాంఛనంగా కార్యక్రమం 70,000 కోట్ల చెక్ 1 2 3 4 చెక్ 1 2 3 4 80,000 కోట్ల చేరుకోవడం నిజంగా అద్భుతమైన విశేషంగా మనం పరిగణిస్తూ ఈ మహత్తర ప్రణాళికలో భాగంగా అనకాపల్లి జిల్లా రాందిల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో 6.5 గిగావాట్ల ఇంపార్ట్ వేప తయారీ యూనిట్ కు భూమి కేటాయింపు ఇప్పటికే పంప్డ్ స్టోరేజ్, Testing one. గ్రీన్ అమోనియా మరియు అలాగే డేటా సెంటర్ ప్రాజెక్టులని ప్రతిపాదన సంబంధించిన శాఖల పరిశీలనలో ఉన్నాయి. అలాగే ఈ ప్రాజెక్ట్స్ కేవలం శక్తి ఉత్పత్తికే పరిమితం కాకుండా వేలాది ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసుకోవడం, సాంకేతిక ఆవిష్కరణలకు దారితీస్తూ ఆంధ్రప్రదేశ్ను భారత్ గ్రీన్ ఎకానమీకి కేంద్ర బిందువుగా నిలబెట్టబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో శక్తి, భద్రత, సుస్థిర అభివృద్ధి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన భూమిని అందించే మహోన్నత ప్రయాణానికి ఈరోజు నాంది పలుకుతున్నాం. మరికొద్ది క్షణాల్లో ముఖ్యమంత్రి వర్యులు లాంఛనంగా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే రెన్యూ టీమ్ లీడ్స్ని, మేనేజ్మెంట్ని కలిసి ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతారు. ఆ తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్, ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ని వీక్షించబోతున్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇందులో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ జోన్, అలాగే ఇంటరాక్టివ్ ఎల్ఈడి 3D మోడల్ ఆఫ్ రెన్యూ ప్లాంట్ని వీక్షిస్తారు. అలాగే లాంఛనంగా శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించి రెన్యూ బృందాన్ని కలిసి ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్లో పాల్గొని ఈ ప్రధాన వేదిక మీదకి